నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించాలో, ఎలాంటి దానాలు నిర్వహించుకోవాలో, పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఈరోజు అర్ధరాత్రి రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం మేషరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడరాదు. ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అర్ధరాత్రి 1:05 ప్రారంభమవుతోంది. అలాగే అర్ధరాత్రి 2:23 పూర్తయిపోతుంది. అంటే గ్రహణ స్పర్శాకాలం అర్ధరాత్రి 1:05. గ్రహణ మోక్షకాలం అర్ధరాత్రి 2:23. అయితే గ్రహణం అనేటటువంటిది రాత్రి సమయంలో ఏర్పడుతోంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి పట్టు స్నానాలు, విడుపు స్నానాలు ఆచరించాల్సిన అవసరం లేదు. అయితే మంత్ర జపాలు చేసుకునేవాళ్ళు, మంత్రానుష్ఠానాలు చేసుకునేవాళ్ళు మాత్రం పట్టు స్నానాన్ని, విడుపు స్నానాన్ని ఆచరించి ఆ మంత్రజపాలు చేసుకుంటే మంత్రజపాల వల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే అర్ధరాత్రి గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి రాత్రి సమయంలో అల్పాహారం స్వీకరించి నిద్రించాలి. అలాగే గ్రహణానికి ముందే పచ్చళ్ళ మీద, నిలువ పదార్థాల మీద దర్భలను ఏర్పాటు చేసుకోవాలి. మర్నాడు ఉదయం నిద్రలేచిన తర్వాత అందరూ శిరస్నానాన్ని ఆచరించి గృహాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ గ్రహణం అనేటటువంటిది కొన్ని రాసుల వాళ్ళకి ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహణ గోచారాన్ని చెప్పడం జరిగింది. గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే మన జన్మరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాసుల్లో గ్రహణం సంభవించినట్లయితే ఆ గ్రహణం మనకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 3, 6, 10, 11 సంచారాల్లో గ్రహణం ఎవరికి ఏర్పడిందంటే మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళకి పాక్షిక చంద్రగ్రహణం అనేది ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9 రాశుల్లో గ్రహణం సంభవిస్తే ఆ గ్రహణం మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి ఈ 4 రాశుల వాళ్ళకి పాక్షిక చంద్రగ్రహణం మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 1, 4, 8, 12 రాశుల్లో గ్రహణం సంభవించినట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 1, 4, 8, 12 రాశుల్లో గ్రహణం జరిగింది మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి వాళ్ళకి. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు గ్రహణం పూర్తయిపోయిన తర్వాత మర్నాడు ఆదివారం ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి. దానాలు ఎలా ఇవ్వాలంటే ఇది పాక్షిక రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుకి సంకేతంగా ఒక వెండి లేదా రాగితో చేసినటువంటి సర్పం పడిగా, అలాగే వెండి లేదా రాగితో చేసినటువంటి చంద్రబింబము ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే రాహు ప్రీతి కోసం 1.25 కేజీ మినుములు, చంద్రుడి ప్రీతి కోసం 1.25 కేజీ బియ్యము దానం ఇవ్వాలి. ఆవు నెయ్యి కూడా దానం ఇస్తే సకల శుభాలు కలుగుతాయి. వస్త్రదానం ఇవ్వటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. మధ్యమ ఫలితాలు, ఇబ్బందికర ఫలితాలు ఉన్నటువంటి రాసుల వాళ్ళు ఈ దానాలు ఇచ్చుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పాక్షిక చంద్రగ్రహణం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అనేది అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతోంది కాబట్టి మర్నాడు యథావిధిగా మాసికాలు, ఆబ్దికాలు అన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మర్నాడు శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా రాహుగ్రహ దోష నివారణకు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర.
ఇప్పుడు క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవాలి కదా, అది చెప్పే ముందు నీకు జ్ఞానం చెప్తున్నాను అన్నాడు. జ్ఞేయమేది? జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది ఏది? క్షేత్రజ్ఞుడు. మరి క్షేత్రం గురించి ఎందుకు చెప్పారు అంటే క్షేత్ర విచారణ దుఃఖ నివృత్తికి, క్షేత్రజ్ఞ విచారణ ఆనంద ప్రాప్తికి అన్నారు. ఇక్కడ క్షేత్ర విచారణ తెలుసుకుంటే సుఖం దుఃఖం కూడా నాది కాదుగా, ఇది క్షేత్రానిది. ఎంత హాయి రిలీఫ్ వచ్చిందండి. ఇంతవరకు అది నాకు పులుపుకుని తిరుగుతున్నా, ఇప్పుడు నాకు కాదు. ముందు నాకు కాదన్నారు కదా, తర్వాత ఆలోచిద్దాం మిగిలినవన్నీ కూడా. అవి కూడా నాకు లేవుట అంటే ఇవి ఏవన్నీ తీసేయగా ఏది మిగిలిందో, నా ఇతని తీసేసేగా ఏది మిగిలిందో అది. తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఇవన్నీ తీయగా మిగిలిందేదో అది శివోహం. శివోహం చిదానంద రూప శివోహం. అది వెళ్ళాలి, వాడి క్షేత్ర లక్షణం. కానీ ఇది అయిన వెంటనే క్షేత్రజ్ఞుడు ఏంటో చెప్పలేదు గురుగారు. జగద్గురు కృష్ణ పరమాత్మ ఇప్పటి వరకు చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే ఇప్పుడు చెప్పబోతున్నది జ్ఞానం. జ్ఞేయం క్షేత్రజ్ఞుడు. అది పొందడానికి కావలసినటువంటి సాధన సామగ్రి జ్ఞానము. అందుకే క్షేత్రజ్ఞుడి గురించి చెప్పబోతున్నాను కదా, అందరూ తెలుసుకోలేరు. నేను క్లియర్గా వింటే అర్థమై నోట్స్ రాసుకోవడానికి పనికొస్తుంది, కానీ క్షేత్రజ్ఞుడు తెలియబడడు. నీ క్షేత్రజ్ఞుడు తెలియబడ్డం అంటే పుస్తకంలో ఉన్నట్టు తెలియబడ్డమా, అనుభవానికి తెలియబడ్డమా? ఇది కావాలి నీకు. అనుభవానికి కదా. అనుభవానికి కావాలంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న 20 లక్షణాలు ఉన్నాయి. 20 లక్షణాలు కలిగి ఉన్నట్లయితే క్షేత్రజ్ఞుడు తెలియబడతాడు. అందుకే భగవానుడు ముందు క్షేత్రం గురించి చెప్పేసి తర్వాత ఆ లక్షణాలు చెప్పాడు. ఆ తర్వాత క్షేత్రజ్ఞుడిని చెప్తాడు. ఇక్కడ అంటే ఈ లక్షణాలు కలిగిన వాడు మాత్రమే అది తెలుసుకోగలడు. అద్భుతమైన 20 లక్షణాలు. ఇవి పట్టుకుంటే నిజానికి తర్వాత 16వ అధ్యాయాల్లో వీటిలో కడబడేవివే. అన్ని చోట్ల సాధకుడికి ఏమి ఉండాలో చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా పట్టుకుంటామని కృష్ణుడు ఆశ. కానీ ఇక్కడ 20 లక్షణాలు చెప్తున్నాడు. 20 లక్షణాలు ఉన్నవాడు మాత్రమే క్షేత్రజ్ఞుణ్ణి పట్టుకుంటాడు. ఆ 20 లక్షణాలు, ఇది 20 లక్షణాల గురించి చక్కటి మాట చెప్తూ వీటికి జ్ఞానం అని పేరిట. ఎందుకంటే భగవానుడు ఒక మాట అన్నాడు, జ్ఞానం జ్ఞేయం ఇన్ని చెప్తున్నాడు కదా. జ్ఞానం క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అన్నాడు. ఇక్కడ క్షేత్రం సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అదే జ్ఞానమని నా అభిప్రాయం అన్నాడు. అదే జ్ఞానం. అందుకే చిట్ట చివరికి ఇదొక్కటే జ్ఞానం, మిగిలింది అజ్ఞానం అంటాడు 20 లక్షణాలు చెప్పాక. ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథ అని చెప్తాడు ఇక్కడ. కానీ జ్ఞానం అంటే అది ముందు ఇంట్రడక్షన్లు ఇచ్చాడు. జ్ఞానం అంటే క్షేత్రజ్ఞుని తెలుసుకొనడానికి ఏ సాధనం ఉందో దాని పేరు జ్ఞానం అన్నాడు ఇక్కడ. దీని ద్వారా తెలుసుకుంటున్నావు కనుక జ్ఞేయమును తెలుసుకోవడానికి పనికొచ్చేది జ్ఞానం కదా. కానీ 20 లక్షణాలే జ్ఞానం, అంతేగాని విషయ వివరణ కాదు, విషయ వివరణ జ్ఞానము కాదు, తల్లక్షణములే జ్ఞానం. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే భౌత్పాలు అంటారు క్షేత్రజ్ఞ వక్ష్యమాన విశేషణ. చెప్పబోయేటువంటి ప్రధాన విషయం క్షేత్రజ్ఞుడే. కానీ యస్య ప్రభావస్య క్షేత్రజ్ఞస్య పరిజ్ఞానాత్ అమృతత్వం భవతి తం జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి ఇత్యాదినా సవిశేషణం స్వయమేవ వక్షతి భగవాన్ అన్నారు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే దేని ప్రభావం చేత క్షేత్రజ్ఞుడు తెలియబడతాడో అలా తెలియబడ్డం వల్ల వచ్చే ఫలితం ఏంటి? అమృతత్వం భవతి, అమృతత్వం లభిస్తుంది. ఆ దేని ప్రభావం చేత తెలియబడతాడో దాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. అధునాతు తజ్ఞాన సాధనగణం అమానిత్వాది లక్షణం. ఇప్పుడు తర్వాత అమానిత్వం అదంభిత్వం ప్రారంభమవుతుంది కదా. తజ్ఞాన సాధన అమానిత్వాది లక్షణం. యస్మిన్ సతి ఏవి ఉన్నట్లయితే తజ్ఞేయ విజ్ఞానే యోగ్య అధికృత భవతి. ఏవి ఉన్నట్లయితే క్షేత్రజ్ఞానం పొందడానికి యోగ్యుడవు అధికారివి అవుతావో ఆ విషయములే అమానిత్వం నుంచి చెప్పబడ్డటువంటి జ్ఞానము. యత్పరహ సన్యాసి జ్ఞాననిష్ఠ ఉచ్యతే. ఏ 20 లక్షణములే పరమముగా పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సన్యాసి, వాడు జ్ఞాననిష్ఠుడు అనిపించుకుంటాడు. తం అమానిత్వాద్ గణం జ్ఞాన సాధనత్వాత్ జ్ఞానశబ్దవాచ్యం విదదాతి భగవాన్. అది జ్ఞాన సాధనం కావడం వల్ల దానికి జ్ఞానం అనే పేరు చెప్తున్నాడు భగవానుడు ఇక్కడ. ఇప్పుడు 20 లక్షణాల జ్ఞానాన్ని మనం చెప్పుకోబోతున్నాం. అసలు నిజానికి అటు క్షేత్ర ఇటు క్షేత్రజ్ఞ మధ్యలో పెట్టినటువంటి అదే మనకు చాలా ప్రధానం. ఎందుకంటే అవి తెలుసుకోవడానికి ఇవి అనుష్ఠించడానికి గనక ఇది అత్యంత ప్రధానంగా చెప్పబడుతున్న 20 రాసుకుని ప్రయత్నిస్తూ ఉండాలి. ఉంటే ఇంకా ఉంచుకోవాలి, లేకపోతే తెచ్చుకోవాలి. లేదండి ఇలాగే అయిపోతామంటే క్షేత్రజ్ఞుడు తెలియబడ్డు, క్షేత్రమే సర్వమనుకుని ఇటే తిరుగుతుంటాం. అది భ్రాంతి వదిలి శాంతి పొందాలంటే మధ్యలో జ్ఞానం ఉండాలి. అది ఇక్కడ ఉన్నది అనమాట. ఇక్కడ అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతి ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ
ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తి అనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చాపనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతిర్జనసంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఇదంతా కలిపి జ్ఞానమని చెప్పబడుతుంది అక్కడ. ఒక్కొక్కటి గమనిద్దాం. మొదటిగా చెప్తున్నది అమానిత్వం, అంటే మానిత్వము లేకుండుట అన్నాడు ఇక్కడ. మానిత్వం అంటే మన అభిమానం మానం అంటూ ఉంటాం. మానం ఉంటే జ్ఞానం రాదు. మానం అంటే ఏమిటి? మానిత్వం అంటే ఆత్మన శ్లాఘనం. భగవత్పాలు వారు ఇచ్చిన నిర్వచనం చక్కగా తీసుకుంటే తనకు తాను ఏదో గొప్ప గుణాన్ని ఆపాదించుకొని అది అందరూ గుర్తించాలని తాపత్రయపడుతూ గుర్తించకపోతే తానే చెప్పుకుంటూ ఉండడమే మానిత్వం. ఇది చాలా ప్రమాదకారండి. ఇదేమిటో వచ్చేస్తుందంటే ఒకటే క్షేత్రంతో మరింత తాదాత్మ్యం కలిగిస్తుంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకు వీటిని వద్దన్నాడు అంటే నీకు విషయములతో మరింత లింక్ పెట్టేస్తుంటుంది. ఏది విషయములతో ఎక్కువ బంధం ఏర్పరుస్తుందో దాన్ని వదులుచుకోవాలి, లేకపోతే విషయ ప్రపంచం వైపు తిరుగుతాం. అందుకే వీటిని ఎందుకు వదులుచుకోమంటున్నాడంటే ఇది ఇంకా పెంచుతుంది ప్రపంచ బంధాలని. అందుకే ఆత్మశ్లాఘని మానిత్వం అంటారు. అది లేకుండా ఉండడాన్ని అమానిత్వం అంటారు. అంటే ఆత్మశ్లాఘ లేకుండా ఉండాలి అంటే తనకు తాను గొప్పవాడిననే భావం కానీ ప్రకటించుకునేటువంటి తహతహ కానీ లేకుండా ఉండడం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆశ్వీజ శుద్ధ పూర్ణిమ ఈరోజు శ్రీరాముడికి లక్ష్మీదేవికి కూడాను అత్యంత ప్రీతికరమైనటువంటి సుదినం. అర్ధరాత్రి సమయంలో శ్రీ లక్ష్మీ పూజను నిర్వహించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవిని గనక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది అని చెప్పేసి శాస్త్రం. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే తత్పాత పద్మమై సన్నిధస్య అంటూ పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడంతో పాటుగా రూపాయి బిళ్ళలతో కూడాను లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామావళి పూజ చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి తీపి పదార్థములను నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క మూల మంత్రాన్ని అనుష్ఠానం గనక చేసినట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో ఆ వ్యక్తి జీవితాంతం కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రుడై తరిస్తాడు. అందుకనే ఈ యొక్క అర్ధరాత్రి సమయంలో చేసేటువంటి లక్ష్మీ పూజ లక్ష్మీ కటాక్షం ఇచ్చి తీరుతుంది అని శాస్త్రం. అంతేకాకుండా మహర్షులు సైతం కూడాను లక్ష్మీదేవి యొక్క ఉపాసన ఈ యొక్క పౌర్ణమి నాడు ఆచరించినట్టుగా కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ యొక్క శుద్ధ పూర్ణిమ తిథి అంత విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టే మనం అందరం కూడాను అర్ధరాత్రి సమయంలో కూడాను లక్ష్మీదేవి యొక్క మూల మంత్రాన్ని ధ్యానిస్తూ లక్ష్మీదేవికి సంబంధించినంత వరకు పూజాది కార్యక్రమాలు కనుక చేసినట్లయితే ఆ యొక్క శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అన్నట్టుగా అష్టలక్ష్మి వైభవంతో మనం తులతూగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుందని శాస్త్రవచనం. మరి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సద్వినియోగం చేసుకొని లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రలమై తరిద్దామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం
नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6 గంటల 16 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 43 నిమిషాలకు. తిథి పూర్ణిమ రాత్రి 1 గంట 55 నిమిషాల వరకు. నక్షత్రం రేవతి ఉదయం 7 గంటల 31 నిమిషాల వరకు. తరువాత అశ్విని తెల్లవారుజామున 5 గంటల 53 నిమిషాల వరకు. వర్జం రాత్రి 2 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 16 నిమిషాల నుంచి 7 గంటల 48 నిమిషాల వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 6 గంటల 47 నిమిషాల వరకు. మరల రాత్రి 11 గంటల 11 నిమిషాల నుంచి 12 గంటల 40 నిమిషాల వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటల 55 నిమిషాలకి. ఈరోజు విశేషం చంద్రగ్రహణం. ఈరోజు అశ్విని నక్షత్రంలో మేషరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది. దీని యొక్క స్పర్శకాలం రాత్రి అంటే 28వ తారీఖు రాత్రి అంటే తెల్లవారితే 29 అనగా 1 గంట 4 నిమిషాలకు ప్రారంభమవుతోంది. 2 గంటల 23 నిమిషాలకి పూర్తవుతోంది. మొత్తం పుణ్యకాలం 1 గంట 19 నిమిషాలు. ఇది రాత్రి 3వ యామంలో ప్రారంభమవుతోంది కాబట్టి ఈ 28వ తారీఖున నిత్య భోజనాదులు కానీ ఆబ్దికాదులు కానీ మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల లోపులో పూర్తి చేసుకోవాలి. ఇక తర్వాత ఆహారం ఏం తీసుకోకూడదు. అయితే అశక్తులైనటువంటి వారు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యవంతులు, గర్భిణులు వీరంతా కూడా రాత్రి 7 గంటల 15 నిమిషాల లోపులో ఆహారం స్వీకరించవచ్చు. కానీ రాత్రి 7 గంటల 15 నిమిషాలు దాటిన తర్వాత ఆహారం స్వీకరించకూడదు. గ్రహణ మోక్షం అర్ధరాత్రి తరువాత కాబట్టి మోక్ష స్నానం ఏదైతే ఉందో అది చేసిన తరువాత సమర్థులైనటువంటి వారు ఆహారం స్వీకరించకూడదు తెల్లారే వరకు. కానీ సమర్థులు కానివారు అంటే చిన్నపిల్లలు మొదలైనటువంటి వారు గ్రహణం అయిపోయిన తర్వాత పాలు మొదలైనటువంటివి తాగడం అవసరాన్ని బట్టి అవి చేయవచ్చు. ఈ గ్రహణం వల్ల అశ్విని నక్షత్రం వారు, మఘా నక్షత్రం వారు, మూలా నక్షత్రం వారు, అలాగే మేష, వృషభ, కన్య, మకర రాశుల వారు వీరు గ్రహణానికి సంబంధించినటువంటి దానం చేయాలి. అది ఎప్పుడు చేయాలి అంటే స్పర్శకాలంలో స్నానం, మధ్యకాలంలో జపాదికం, మోక్షం ఆరంభమైన తర్వాత అంటే మధ్యకాలం దాటిన తర్వాత అని అర్థం. రాత్రి 1 గంట 43 నిమిషాలకు మధ్యకాలం కాబట్టి అది అయిపోయిన తర్వాత 2 గంటల 23 నిమిషాల లోపల దానాలు చేయాలి. అక్కడ దానం చేయడానికి అవకాశం లేని పక్షంలో దేవుని దగ్గర ఆ పదార్థాలను ఉంచి మరునాడు ఇవ్వవచ్చు. అయితే మరునాడు ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా రెట్టింపిమ్మని శాస్త్రం చెబుతోంది. అంటే మనం ఆ వస్తువుల కోసం ఎంతైతే ఖర్చు పెట్టామో దానికి రెట్టింపుగా ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అలాగనే ఈ దానం చేసేటప్పుడు బింబదానం అంటారు. అంటే చంద్రబింబం వెండిలో తయారు చేయాలి. బంగారంలో సూర్యబింబం, నాగబింబం తయారు చేయాలి. నువ్వులు, వస్త్రము, బియ్యము, అలాగే నేతి పాత్ర, కంచు పాత్ర వేసి దానం చేయాలి. ఈ వస్తువులన్నిటిలోనూ కూడా మనకు ఆ చంద్రుని యొక్క అనుగ్రహాన్ని ఇచ్చే లక్షణం ఉంది కాబట్టి మనం ఆ వస్తువులన్నింటినీ కూడా దానం చేయడం మంచిది. నేటి ఆణిముత్యాలు.
మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు, దానిని వృద్ధి చేయడానికి అయి ఉండాలి. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते. సమస్త భూతములు నీ నుండే వచ్చాయి, నువ్వే తల్లివి అన్నిటికీ తల్లి నువ్వే. ఇది అసలు ఋషి దర్శనంలో అమ్మవారిని చూడ్డము అన్న మాటకు అర్థం. ఇది నా దేశానికి తప్ప ఎక్కడ లేదు. ఈ సృష్టి అంతా ఎలా రావాలి? జరాయుజములు అంటే మావి చేత పుట్టాలి, మావి చేత ప్రాణి పుట్టాలి. అది ఎక్కడ ఉంటే పుడుతుంది? ఓ ఆవుకి దూడ పుట్టాలి, మావితో పుట్టాలి. అది ఎక్కడ నిలబడుతుంది? ఎక్కడ తింటుంది? ఎక్కడ ఈంతుంది? భూమి మీదే. కాబట్టి జరాయుజములన్నీ నీలోంచే పుట్టాలి. అలాగే అండజములు గుడ్డులోంచి వచ్చేవి, పక్షులు పాములు వీటి పిల్లలు గుడ్డులోంచి వస్తాయి. గుడ్డులోంచి వచ్చేవన్నీ ఎక్కడ ఉండాలి? అది ఆకాశంలో ఎగరచ్చు, పుట్టడం మాత్రం భూమి మీదే పుట్టాలి. గుడ్డు ఆకాశంలో పెట్టదు, అది భూమి మీద పెడుతుంది. కాబట్టి భూమిలోంచే వచ్చే అండజములు. ఉద్భుజములు భూమిని చీల్చుకు పైకొచ్చేవి. చెట్లన్నీ ఎక్కడి నుంచి పుట్టాలి? లతలోను భూమిలోంచే పుట్టాలి. అంతే తప్ప గాలిలోంచి నిప్పులోంచి నీటిలోంచి రావు, భూమిని చీల్చుకుని పైకొస్తాయి. కాబట్టి ఉద్భుజములు స్వేదజములు నల్లులు పేలు చెమటలోంచి పుడతాయి. చెమట ఎక్కడ ఉంటుంది? పృథివీ తల మీదే ఉంటుంది. తల పృథివీ స్వరూపం. ఇలా అంటే మట్టి ఉంటుంది అందులో. పైగా మట్టి మీద నేను నిలబడితే కదా నా ఇక్కడ చెమట పట్టడం. కాబట్టి మట్టి మీద ఉన్నవాడికి ఎప్పుడో ఒకసారి గంట విమానం ఎక్కి నేను ఎప్పుడూ అక్కడే ఉంటానండి అంటే ఎలా కుదురుతుంది? భూమి మీదేగా ఉంటున్నావు. కాబట్టి అదైనా కాసేపు ఆగి భూమి మీదకే రావాలి. అంటే అలాగే ఉండిపోతానంటే ఎలా కుదురుతుంది? ఎక్కడ పడిపోతుంది, అది కిందకే రావాలి అది కూడా. కాబట్టి ఇప్పుడు జరాయుజములు అండజములు ఉద్భుజములు స్వేదజములు అని 4 రకాలైనటువంటి ప్రాణులన్నీ ఎందులోంచి వచ్చాయి? భూమిలోంచి వచ్చాయి. భూమిలోంచి వచ్చినప్పుడు అందరికీ తల్లి ఆవిడైతే నేనేమని అడగాలి? నేను బాగుండాలని అడగాల, అందరూ బాగుండాలని అడగాల? నా కుటుంబం అంటే వసుధైవ కుటుంబకం, ఇదంతా నా కుటుంబం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భావన? ఇదిగో ఈ మంత్రంలోంచి వచ్చింది. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం. అమ్మా, అందరం నీ బిడ్డలమమ్మా, అందరం నీ బిడ్డలం. కాబట్టి ఏమంటాం? శం ద్విపదే శం చతుష్పదే, అందరూ బాగుండాలి. శం ద్విపదే, 2 కాళ్ళున్న వాళ్ళందరూ బాగుండాలి. అంటే మనుష్య కోటి అంతా. శం చతుష్పదే, 4 కాళ్ళున్న ప్రాణులన్నీ బాగుండాలి. ఆవులు గేదెలు గొర్రెలు మేకలు దూడలు ఎందుకు బాగుండాలి? అవి నేను ఒక అమ్మ కడుపునే పుట్టాం. ఎవరా అమ్మ? ఈవిడే. అందుకని అవన్నీ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, అన్నీ మా కుటుంబం. అందులో మళ్ళీ నా దేశం మా ఊరు కూడా ఉండదు. శం ద్విపదే, ఈ భూమండలం మీద 2 కాళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ సుఖంగా ఉండాలమ్మా. భూమి అంతా తల్లి అయితే అందరూ మన అన్నదమ్ములు కారండి. అంతే తప్ప ఎవరో కొంతమందే మా అన్నదమ్ములన్న మాట ఈ విశ్వాసమునందు లేకపోవడానికి కారణము ఋషి యొక్క దర్శనము. అందుకు రుణపడ్డాం మనం ఋషికి. కాబట్టి అమ్మా గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం. శ్రియం సమస్త ఐశ్వర్యము దేని ఎందున్నది? నీ ఎందే ఉన్నది. నువ్వు ఇవ్వలేనిది, నేను పొందలేనిది లేదు నీ యందు. అంత శక్తి నీ యందున్నది. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరత మే దూర్వాదు స్వప్ననాశిని. విఘ్నేశ్వరుడికి గరికతో పూజ అంటారు. ఎందుకని? దూర్వా అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్త పాపములను ముట్టుకున్న మాత్రము చేత నశింపచేయగలిగినది. అది ఎలా ఉంటుంది? అది గరిక అంటే భూమి ఇలా పైకి లేస్తే గరిక అనరు, భూమి మీద పాకాలి. అది ఎలా పాకాలి? మళ్ళీ గరిక అంటే ఏమంటే మా పెరట్లో ఇలా లేచింది అది గరికేనా అండి అని అడగకూడదని స్పష్టంగా చెప్పాడు ఋషి. కాండాత్ కాండాత్ పరోహంతి పరుషపరి అన్నాడు. కాండాత్ కాండాత్ పరోహంతి అంటే అది పాకుతున్నప్పుడు మొదట ఓ చిన్న పిలక పుడుతుంది, భూమికి అడ్డంగా పెడుతుంది.
అక్కడ వేళ్ళు పెట్టి మళ్ళీ భూమిలోకి ఎడుతుంది, మళ్ళీ కొంచెం ముందుకెడుతుంది, అక్కడ మళ్ళీ వేళ్ళు పెడుతుంది, మళ్ళీ కొంచెం ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు పెడుతుంది, మళ్ళీ కొంచెం ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు పెడుతుంది. కాండాత్ కాండాత్ పరోహంతి. ఇప్పుడు ఏమవుతోంది వంశం? ఒకడు కొడుకు, తర్వాత తండ్రి, తర్వాత వాడు తాత. ఇది ఎక్కడికక్కడ వేళ్ళు పెట్టుకుని ఎడుతున్న గరికే. ఇదే ఈశ్వర శక్తి. ఇది అలా నువ్వు పొందడానికి సుఖం అడ్డొచ్చింది ఏదుందో ఆ పాపం పోగొట్టడానికి అది భూమి మీదకి వచ్చింది. దాన్ని ముట్టుకో, దాన్ని తల మీద పెట్టుకో, మృత్తికతో కలిపి ఈ మంత్రం చెప్పి స్నానం చేయి. అది ఎంత పని చేస్తుంది? కేవలం సంతాన విషయంలో కాదు, దుస్వప్ననాశిని. నమ్మకం ఉండి చేయి, దుస్వప్న దోషం పోతుంది దాన్ని వెళ్ళి ముట్టుకుంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆసుర జనులు ప్రవృత్తిని కానీ నివృత్తిని కానీ తెలుసుకొని ఉండరు. వారిలో శౌచం ఉండదు, ఆచారము ఉండదు, సత్యం కూడా ఉండదు. ప్రవృత్తి అంటే విధి విహితమైన కర్మలలో ప్రవర్తించటం అని అర్థం. ఏ ఏ పురుషార్థాన్ని సాధించుకోవటానికి ఏ ఏ ప్రవృత్తి కలిగి ఉండాలో దానిని వేదం చెప్పింది. ఆసురీ సంపద కలవారిలో ఈ ప్రవృత్తి అనేది ఉండదు. నివృత్తి అంటే ప్రవృత్తికి విరుద్ధమైనది, అంటే వేదము నిషేధించిన కర్మ అని అర్థం. ఏ కర్మ చేస్తే ఏ అనర్థం కలుగుతుందో, ఏ కర్మ చేయకపోతే ఏ అనర్థం కలుగుతుందో కూడా వేదం చెప్పింది. చేయకూడని పనిని చేయకూడదు అనే జ్ఞానము ఆసుర జనానికి ఉండదు. చేయకూడని పని నుంచి వెనక్కు మళ్ళటము నివృత్తి. ఆసుర జనము చేయకూడని దాన్నే చేస్తారు కానీ చేయవలసిన దాన్ని చేయరు. వారికి ప్రవృత్తి నివృత్తి మాత్రమే తెలీదు. అనుకోవటానికి వీల్లేదు, ఎందుకంటే వారికి శౌచము తెలీదు. శౌచాన్ని గురించి మనం దైవీ సంపదలో చెప్పుకున్నాం. ఆసుర జనంలో ఆచారం ఉండదు, సత్యం కూడా ఉండదు. ఆసుర జనము అశుచులై, ఆచారహీనులై, మాయావులై, అబద్ధాలు చెప్పే స్వభావం కలవారై ఉంటారు. అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఆ ఆసుర జనము జగత్తు అసత్యమని, అప్రతిష్టమని, అనీశ్వరమని, అపరస్పర సంభూతమని, కామహేతువు కాక ఈ జగత్తు మరేమై ఉంది అని అంటూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆ ఆసుర జనము ప్రవృత్తి నివృత్తి, శౌచాచారాలు, సత్యము అనేవి లేకుండా ఉండటం మాత్రమే కాదు, అలా ఉంటే అది వారికి మాత్రమే సంబంధించిన విషయం. దానివల్ల వారే పాడవుతారు. కానీ దైవీ సంపద గల వేదాంతులు జగత్తు బ్రహ్మమయము అంటారు. సత్యము, అనృతము, ధర్మము, అధర్మము, ఈశ్వరుడు, ఫలము అనే వాటిని ఆసుర జనం ఒప్పుకోరు అనే విషయాన్ని చెప్పటమే ఇక్కడ భగవంతుడి అభిప్రాయమై ఉంది. కానీ జగత్తు సత్యము అసత్యమా అనే విషయాన్ని ఇక్కడైతే భగవంతుడు చెప్పదలుచుకోలేదు. ఆ ఆసుర జనము ఈ జగత్తు అప్రతిష్టము అంటారు. అంటే ఈ జగత్తుకు ధర్మాధర్మాలనే ఆధారము లేదు అని వారి అభిప్రాయం. ధర్మాధర్మాలను అపేక్షించి దానిని పరిపాలించే ఈశ్వరుడు అనేవాడు లేనేలేడు. కనుక ఈ జగత్తు అనీశ్వరము అని ఆసుర జనము వితండవాదం చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఆస్తికులు కర్మకు అనుగుణంగా ఈశ్వరుడు ఫలాన్ని ఇస్తాడు అని తెలుసుకొని ఉంటారు. నాస్తికులైన ఆసుర జనం దీనికి విరుద్ధంగా ఉంటారు. మరి వారు ఇలా అంటున్నారు, స్త్రీ పురుషుల అన్యోన్య సంయోగంతోనే ఈ సృష్టి అంతా జరిగింది అంటే వారి అభిప్రాయంతో ఈ సృష్టికి స్త్రీ పురుషుల కామం మాత్రమే కారణమై ఉంది. ఈ మాట వినగానే అప్పుడప్పుడే శ్రవణం ప్రారంభించిన కొంతమంది
ఆస్తికులకు కూడా ఈ మాట సత్యమే అనిపించింది. అవకాశం ఉంది, అలా అనుకోరాదు. ఎందుకంటే కంటికి కనిపించని ధర్మాధర్మాలు మొదలైనవి ఈ జగత్తుకు కారణమై ఉన్నాయని తెలుసుకోవాలి. కానీ ఆసుర జనం మాత్రం స్త్రీ పురుషుల కామమే ప్రాణి సృష్టికి కారణమై ఉంది అని అనుకుంటారు. ఇలా అనుకునే వారిని లోకాయతికులు అని పిలిచారు. లోకాయతికులు, కామమే ప్రాణి సృష్టికి కారణం అనుకునే వారి దృష్టి లోకాయతిక దృష్టి అనబడుతుంది. లోకాయతిక దృష్టి. లోకాయతికులు అంటే లోకంలో పెద్ద సంఖ్యలో ఉండే నాస్తికులు, చార్వాకులు. నాస్తికులు అంటే వేదం చెప్పిన ధర్మాధర్మ కర్మ బ్రహ్మాలను అంగీకరించని వారు. వారి దృష్టిలో దేహమే ఆత్మ అయి ఉంది. అటువంటి వారి గురించి ఏం చెప్పేది? వారే ఆసురజనం. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. పైన చెప్పుకున్న ఈ దృష్టిని పట్టుకొని నష్టాత్మలై అల్పబుద్ధులైన వీరు ఉగ్రకర్ములై అహితులై జగత్తు యొక్క నాశనానికి కారణమవుతున్నారు. సృష్టి విషయంలో అసత్యము, అప్రతిష్టము, అనీశ్వరము అని చెప్పేవారు. ఇది స్త్రీ పురుషుల కామంతోనే పుట్టిందని చెప్పేవారు. ఈ చెడు దృష్టినే పట్టుకొని దానినే ఆశ్రయించి నష్టాత్ములైపోతున్నారు. అంటే నష్టమైన స్వభావం కలవారు పోగొట్టుకున్న పరలోక సాధనం కలవారయ్యే కిందకి జారి పడిపోతున్నారు. అందుకే వారు అల్పబుద్ధులు. వారికి ఎప్పుడు విషయాల యావే అంటే ధ్యాసనే. అందుకే వారి బుద్ధి బహుస్వల్పమైనదని చెప్పబడుతుంది. ఇహంలోనూ పరంలోనూ పనికిరాని ఆలోచనలు చేస్తూ, మాటలు చెబుతూ, పనులు చేస్తూ, సోమారితనంగా ఉంటూ హాయిగా జీవిస్తూ ఉండేవారిని అల్పబుద్ధులు కనుక మరేమనాలి వాళ్ళకి? ఇంకేమని చెప్పాలి వాళ్లకు? పూర్వం చెప్పుకున్నట్టే ఈ ఆసుర జనం వారు పాడవటం మాత్రమే కాక ఉగ్ర కర్మలు చేస్తూ, అంటే క్రూర కర్మలు చేస్తూ లోకాన్ని హింసిస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ లోకాన్ని నాశనం చేయటానికే పుట్టారు. వారి వల్ల అందరికీ అహితమే జరుగుతుంది. అటువంటి ఆసుర జనము లోకానికే శత్రువులని తెలుసుకోవాలి. ఆ ఆసుర జనము కామాదులకు వశలైపోయి ధైర్యాన్ని కోల్పోయి ఉంటారు. వారు చేసే క్రూర కర్మలన్నీ కామం కోసమే అయినప్పటికీ వారు ఆత్మవంచన చేసుకుంటున్నారు. కనుకనే అటువంటి వారిని నష్టాత్ములని భగవంతుడు అంటున్నాడు. వారికి అల్పమైన, క్షుద్రమైన, దుష్టమైన సుఖంలోనే బుద్ధి ఉంటుంది. కనుకనే వారు అల్పబుద్ధులు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. దుష్పూరమైనటువంటి కామాన్ని ఆశ్రయించి దంభము, మానము, మదము అనే వాటితో కూడిన వారై మోహంతో అసద్గ్రాహాలను పట్టుకొని అశుచి వ్రతులై ప్రవర్తిస్తూ ఉంటారు. ఆసుర జనం గురించి భగవంతుడు మరింత చెబుతున్నాడు. ఆ ఆసుర జనము నింపేందుకు వీలు లేని కామాన్ని పట్టుకొని ఉంటారు. దంభము, అభిమానము, మదము అనే వాటితో కూడి ఉంటారు. వారు మోహంతో వివేకాన్ని కోల్పోయి ఉంటారు. కనుక మనస్సులో చెడ్డగా నిశ్చయాలు చేసుకొని ఉంటారు. అటువంటి ఆ అశుభ నిశ్చయాలను పట్టుకొని అశుచి వ్రతులై అంటే చెడు నియమాలు కలవారై లోకంలో తిరుగాడుతూ ఉంటారు. ఇటువంటి వారికి దూరంగా ఉండాలి. అశుచి వ్రతులు కామంతోనే కామాన్ని నింపాలి అనుకుంటూ ఉంటారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. కామంతో కామం పెరుగుతుందే కానీ తగ్గదు. మహాభారతం మోక్షధర్మం ఇలా అంటుంది: పాతాళ ఇవ దుష్పూరో మాంహి క్లేశయతే సదా. కామము పాతాళంలాగా నింపలేనిదే ఉంది అని అంది. ఆసుర జనము తమ శరీరం కలవారు. వారికి తమస్సే పారాయణమై ఉంటుంది. అదే పారాయణం అని కూడా మోక్షధర్మం చెప్పింది. ఆసుర జనము
అసద్గ్రాహులై ఉంటారని చెప్పిన మాటకు అమృత తరంగిణి అనేటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి పురుషోత్తమజీ గారు ఇలా చెప్పారు. ఈ ఆసుర జనము క్షుద్రకర్మలు చేస్తూ ఉంటారు, క్షుద్ర మంత్రాలు చదువుతూ క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. మోహంతో ఆ పూజలే అన్ని కార్యాలను సాధించి పెడతాయి అని నమ్మి తాగకూడని వాటిని తాగుతూ ఉంటారు, తినకూడని శవాలు మొదలైన వాటిని తింటూ, ఉండకూడని శ్మశానాలు మొదలైన వాటిలో ఉంటూ ఉంటారు అని చెప్పారు. వారు చెడు మార్గంలో ఉండటమే కాక అందరినీ ఆ మార్గంలోకి ప్రేరేపిస్తూ జగత్తుకు కంటకులై ఉంటారు. ఇటువంటి వారి వల్ల అహితమే కానీ హితము ఏ కొంచెమూ ఉండదని భగవంతుడు చెప్పాడు. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. అపరిమేయము ప్రళయాంతకమైనటువంటి చింతను ఆశ్రయించిన వారై కామోపభోగ పరములై ఇంతే అని నిశ్చయించుకున్న వారై వందలాది ఆశాపాశాలతో కట్టబడిన వారై కామక్రోధ పరాయణులై కామభోగాల కోసమే అన్యాయంగా డబ్బు కూడబెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ చింతను ఇంత అని కొలవలేమో అది అపరిమేయమైన చింత. అటువంటి చింత చిత్తుతో పోదు, అంటే చచ్చేంత వరకు ఆ చింత పీడిస్తూనే ఉంటుందని అభిప్రాయం. ఆసుర జనము అటువంటి ఆ చింతను పట్టుకొని ఉంటారు. ఎందుకంటే వారికి భగవత్ చింతన ఏమాత్రమూ ఉండదు. అంత మూఢబుద్ధులతో కాసకాసం వెళ్ళిపోతూ ఉంటుంది. శబ్దము మొదలైన విషయాల జీవులతో కోరబడతాయి, అందుకే ఆ విషయాలు కామములు అని చెప్పబడతాయి. ఆసుర జనము ఆ శబ్దము మొదలైనటువంటి విషయాలను అనుభవించాలనేది గొప్ప సాధనగా కలిగి ఉంటారు. కామాలను అనుభవించటమే అన్నిటికన్నా గొప్ప పురుషార్థమని ఈ విధంగా మనస్సులో నిశ్చయించుకొని ఉంటారు. ఆశలే వాళ్ళకు ఉండేటువంటి అసలు వాళ్ళకి ఆశ ఏమిటంటే ఆశలే పగ్గాలు. అటువంటి వందలాది పగ్గాలతో కట్టబడిన వారై లాగబడుతూ ఉంటారు. ఆ ఆసుర జనము కామము క్రోధము ఇవి రెండే ఆశ్రయించదగినవి అనుకొని ఉంటారు. వారు జీవించేది కామాలను అనుభవించటం అనేటువంటి ప్రయోజనం కోసమే కానీ ధర్మం కోసం ఏమాత్రమూ కాదు. ఆసురీ సంపద గలవారు అన్యాయంగా ఇతరుల డబ్బును అపహరిస్తారు. వారికి డబ్బు కూడబెట్టడమే పరమ పురుషార్థమై ఉంటుంది. ఆసురీ సంపద ఉండేవాళ్ళది మిగతా వాళ్ళ డబ్బుని ఎట్లయినా కానీ గుంజుతూ ఉంటారు. గుంజి వాళ్ళు కూడబెట్టుకోవటంలో ఉంటారు, రాక్షసులు కాబట్టి. అందుకోసం ఎన్ని అధర్మాలైనా చేస్తూ లోకంలో చెడు పనులు చేస్తూ తిరుగుతూ ఉంటారు. మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆ ఆసుర జనుల అభిప్రాయం ఎలా ఉంటుందో చెబుతున్నారు. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇది నాకు దొరికింది, ఈ మనోరథాన్ని భవిష్యత్తులో పొందుతాను, ఇది నా దగ్గర ఉంది, భవిష్యత్తులో ఈ డబ్బు కూడా నాదే అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ నాకు డబ్బు వస్తూనే ఉంటుంది అని ఆసుర జనం అనుకుంటూ ఉంటారు. ఈ ద్రవ్యము నాకు దొరికింది, నా మనస్సుకు సంతోషాన్ని కలిగించే మనోరథాన్ని నేను భవిష్యత్తులో పొందుతాను. అది మంచిదా చెడ్డదా, ధర్మమా అధర్మమా, కోరుకోవచ్చా కోరుకోకూడదా, ఏది కోరుకోరాదా, ఇటువంటి వాటితో నాకు పని లేదు, నా కోరిక తీరటమే నాకు ముఖ్యం అనుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఇంత డబ్బు సంపాదించాను, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకా డబ్బు సంపాదిస్తాను, నేను ధనవంతుడిని అని లోకంలో కీర్తిని సంపాదిస్తాను అనుకుంటాడే కానీ ఆసుర ప్రవృత్తి కలవాడు రూపాయి కూడా దానం చేయడు. దానగుణం దైవీ సంపద కదా. ఇప్పుడు ఆశాపాశాలను ఇంకా వివరించి చెబుతున్నారు. 14, 15, 16 శ్లోకాలు కలిపి చెప్పుకోవాలి.
असौ मया हतः शत्रुः हनिष्ये च परानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु పతంతి నరకేషు చౌ. ఆ శత్రువు నా చేత చంపబడ్డాడు, తక్కిన వారిని కూడా నేను సంహరిస్తాను. నేను ఈశ్వరుడిని, నేను భోగిని, నేను సిద్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖిని అయి ఉన్నాను. నేను ఆఢ్యుడిని, ప్రథముడిని, నేను అభిజనవంతుణ్ణి, గౌరవం కలవాడిని, నాతో సమానమైన వాడు ఎవడున్నాడు? ఎవ్వడు లేడు. నేను యాగం చేస్తాను, దానం చేస్తాను, సంతోషపడతాను అని అజ్ఞాన విమోహితులై, అనేక చిత్త విభ్రాంతులై, మోహజాల సమావృతులై, కామభోగాలలో ప్రసక్తులై అశుచి అయిన నరకంలో పడతారు. ఆసురి సంపత్తి కలవారు ఏ విధంగా కర్మలు చేస్తూ ఉంటారో, ఎలా ఆలోచనలు చేస్తూ ఉంటారో, వారి మాటలు ఎలా ఉంటాయో ఇక్కడ 3 శ్లోకాల్లో చెప్పబడింది. అంతేగాక అటువంటి వారికి కలిగే చెడు ఫలం కూడా చెప్పబడింది. ఆసుర జనం ఇలా విర్రవీగుతూ ఉంటారు. ఈ ఫలానా శత్రువు నేను చంపేశాను, ఇక మిగిలిన వారిని కూడా చంపేస్తాను. చేతగాని ఈ తాపసుల నన్నేం చేస్తారు? నాతో సమానమైన వాడు కానీ, నాకన్నా పైవాడు కానీ మరొకడు లేనే లేడు. నేను స్వాతంత్రుణ్ణి, భోగిని, అన్ని విధాలుగాను నేను సిద్ధుణ్ణి. నాకు అన్ని భోగాలు సిద్ధించాయి. నా ఇల్లు పుత్ర పౌత్రులతో తొలతూగుతోంది. నేను సామాన్య మానవుణ్ణి కాను, బలవంతుణ్ణి, సుఖిని నేనే. ఈ తక్కిన వారంతా భూమికి బరువై ఉన్నారు అని ఆసుర సంపత్తి గలవాడు భావిస్తూ ఉంటాడు. ఈ ఆసుర జనము క్రోధ పారాయణులు, కామపరాయణులు అయి ఉంటారు అనే విషయం 14వ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. ఆసురుడు నేను ఈశ్వరుణ్ణి అనుకుంటాడు. అంటే అందరినీ నిగ్రహించటంలో నేనే సమర్థుడు. రాక్షసులు అనుకుంటాం, కథల్లో దండికి వస్తాయి అనుకుంటూ ఉంటాడు. ఇలా అహంకరిస్తే దేవతలు కూడా పడిపోతారని మనం ఎన్నో కథల ద్వారా తెలుసుకున్నాం కదా. ఇక ఆసురీ సంపద ఉన్నవారి గురించి వేరేలు చెప్పాలా? వారు తప్పక పడతారు. నా దగ్గర చాలా డబ్బు ఉంది కనుక నేనే గొప్పవాడిని అని ఆసుర జనం గర్విస్తారు. వారి దగ్గర డబ్బు ఉంటుంది కానీ అసలు ఉండవలసిన సద్గుణం మాత్రం ఉండదు. నా 7 తరాల శ్రోత్రియులై ఉన్నారు. నేను అటువంటి 7 తరాల శ్రోత్రియుల మంచి వంశంలో పుట్టాను. నా వంటి వంశం మరొకటి లేదు. నా వంటి గొప్ప వంశంలో పుట్టినవాడు మరొకడు లేడు. ఇక నాకు సమానమైన వాడు ఎవడున్నాడు? ఇది మాత్రమే కాక నేను యాగాలు చేస్తాను. యాగాల విషయంలో కూడా అందరినీ ఓడిస్తాను. అందరికన్నా ఎక్కువగా యాగాలు చేసిన వాడు ఇతడే అనే పేరు సంపాదిస్తాను. మనోరంజనం కలిగించే నటులు మొదలైన వారికే డబ్బు ఇస్తాను. సంతోషపడతాను, సంతోష సాగరంలో ఒలలాడుతాను అని ఈ విధంగా అజ్ఞానంతో మోహం చెందిన వారై అవివేక భావాన్ని రకరకాలుగా ఆసుర జనం పొంది ఉంటారు. వారి భ్రమకు అంతే ఉండదు. వీరు ఈ చెప్పుకున్న విధంగా అనేక విధాలైన విచారాలతో, రకరకాలైన భ్రమలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మోహం అంటే అజ్ఞానము, అవివేకము. అదే ఆసుర జనాన్ని ముసుగులాగా కప్పేస్తుంది కనుక ఒక వలలాగా ఉంటుంది. మోహజాలం అంటే ఇదే. ఆసుర జనము ఈ మోహజాలంలో చుట్టూ కప్పివేయబడింది ఉంటారు. చుట్టూ కప్పివేయబడి ఉంటుంది దోమతరలాగా. వారు కామభోగాల్లో తగులుకొని ఉంటారు, వాటిలోనే మునిగిపోయి ఉంటారు. కనుక వారి పాపము కొండల్లాగా పెరిగిపోయి ఉంటుంది. కనుకనే వారు వైతరిణి మొదలైన అశుచి అయిన నరకంలో పడతారు. బ్రహ్మాండ పురాణంలో ఈ విషయమే ఇలా చెప్పబడింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.